తిరుపతి జిల్లా ఈరోజు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఈ కొట్టేసిన చెట్లు చూస్తే అర్థమవుతుంది. మొత్తం కూడా ఈరోజు పొగాకుకు బోర్డు ఉంది. అదేవిధంగా మామిడికి ఎందుకు బోర్డు పెట్టకూడదు అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు రైతులు. మా పొగాకు అన్నది మొత్తం జనానికి కూడా అనారోగ్యాన్ని తెచ్చేది, హానికరమైంది. దానికి కూడా బోర్డు పెట్టారు, మంచిదే. కానీ ఇక్కడ రైతులను ఆదుకునే దానికోసం బోర్డు పెట్టామని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా రైతులను ఆదుకునేదానికి మామిడి బోర్డు దాదాపు 5 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే అప్పుడు ఒక 2 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఈరోజు 4 రూపాయలు ఇస్తానని చెప్పడం మంచిదే, కానీ 8 రూపాయలు ఇప్పిస్తామని చెప్పిన మాట మీకు గుర్తులేదా? యాజమాన్యం అంతా కూడా ఒక్కటైపోయారు. ఈరోజు పీవీపురము చంద్రగిరి నియోజకవర్గము పీవీపురం గ్రామంలో మేము ఉన్నాము. ఇక్కడ మొత్తం కూడా బాగా చదువుకున్న పిల్లలు బయటపై ఉద్యోగం చేయకుండా ఈ భూమిని నమ్ముకొని ఇక్కడ ఉండాలని చెప్పి ఇక్కడ ఉంటే వీళ్ళ పరిస్థితి పెట్టుబడి పెట్టడమే కానీ ఆదాయం వచ్చిన పరిస్థితి కాదు. మేము చదువుకున్నాం, బయట పోతే లక్షలు సంపాదిస్తాం, కానీ భూమిని నమ్ముకొని ఎవరు ఉంటారు? మాలాంటి వాళ్ళు కొంతమంది అయినా ఉండాలని చెప్పి వీళ్ళు అనుకొని ఇక్కడ ఉండడం, వీళ్ళు మొత్తం కూడా భూమిని వదిలేసి భూమిని నమ్ముకొని బయటపడిపోవాలనే పరిస్థితులు ఈరోజు కల్పిస్తూ ఉన్నారు. దీనికి అంతా వెనక ఏముంది అని చెప్పి చూసినట్లయితే మొత్తం రైతుని భూమి నుండి దూరం చేసి అంబానీ అదానికి భూమి అంటగట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది. దీన్ని సహించం రైతు సంఘంగా. ఇలాంటి పనులు జరిగితే మాత్రం సహించమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. యూత్ అందరూ కూడా కదులుతారు. ఈరోజు యువకులు చాలామంది కూడా మామిడి మీద ఆధారపడి చాలామంది ఉన్నారు. ఈ జిల్లా కాదు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2.5 లక్షల ఎకరాల్లో ఈరోజు మామిడి పంట ఉత్పత్తి చేస్తూ ఉంది. కానీ ఫ్యాక్టరీలు మాత్రం సంవత్సరం లాభాలు గడించి 6 నెలలకు ముందే వాళ్ళు కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చారు, మాకు గుజ్జు నిల్వలు ఉన్నాయి కాబట్టి మేము కొనము, ఈసారి మేము ఫ్యాక్టరీ తెరము అని. ఎంత ధైర్యం అండి వాళ్ళకి! వాళ్ళకి భూమి ఇచ్చి, లైసెన్సులు ఇచ్చి, తక్కువ ధరకు కరెంట్ ఇచ్చి నువ్వు రైతులకు మేలు చేయి అని చెప్పి ఫ్యాక్టరీలు పెట్టిస్తే వాళ్ళ తాత సొమ్మేమైనా పెట్టారా అని చెప్పి నేను అడుగుతా ఉండా. అట్లా పెట్టింటే చెప్పండి. ఈరోజు ప్రభుత్వ సహకారం లేకుండా మీరు ఫ్యాక్టరీలు పెట్టలేదు. అట్లా ఫ్యాక్టరీలు పెట్టుకొని కూడా మీరు రైతులకు న్యాయం చేయకుండా ఉండడం అంటే చాలా దుర్మార్గమైన విషయం. ఖచ్చితంగా ఫ్యాక్టరీ యాజమాన్యం మీద కలెక్టర్ కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలి. తీసుకొని భవిష్యత్తులో వీళ్ళకు ఇప్పుడు తీసుకున్నారు వాళ్ళు 2 రూపాయలు 3 రూపాయల లెక్కలు మీ దగ్గర ఉన్నాయి. ఎంత తోలారనే లెక్కలు మీ దగ్గర ఉన్నాయి. సగం మంది రోడ్డుకే పోసారు, వాళ్ళ లెక్కలు మీ దగ్గర ఉండవు. కాబట్టి ఎవరైతే మామిడి పంట పెట్టిండారో ఎకరాకి 50,000 రూపాయలు ఖచ్చితంగా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. మీరు అలా చెల్లించలేని పక్షంలో 12 రూపాయలు మీరు చెల్లించండి. ఇప్పుడు తీసుకోండి, ఏదైతే మీరు తూకాలు వేసి